నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మొన్న హరీష్ రావు, మళ్ళీ ఇప్పుడు కేటీఆర్. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వీళ్ళపైన అసలు ఆల్రెడీ కోర్టు తీర్పునిచ్చిన తర్వాత కూడా అందులో ఎలాంటి నిజం లేదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు వరుసగా వీళ్ళపైన ఎందుకు ఇట్లాంటి పోరాటం అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే? ఎందుకంటే వీళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తురా, లేకపోతే బీఆర్ఎస్ మొత్తమే ఖతం చేయాలని చెప్పేసి ప్లాన్లో ఉన్నదా? ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రజెంట్ కార్పొరేటర్ మేడం గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంది అసలు, ఎట్లా చూడొచ్చు? అసలు మిమ్మల్ని పగబట్టినట్టు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీ పార్టీ లేకుండా చేస్తామని చెప్తున్నారు, నిజంగానే లేకుండా పోతుందా? ఇప్పుడు మొన్న ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీని వెనకేసుకొస్తూ టీడీపీకి ఒక సూచన చేసిరు. గతంలో తెలంగాణ మూమెంట్ టైంలో టీడీపీనే లేకుండా చేసిరు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ని లేకుండా చేయాలి, బీఆర్ఎస్ని లేకుండా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. సో వారికి సపోర్టివ్గా ఇవన్నీ జరుగుతున్నాయి. కేవలం వారికి సపోర్టివ్గానే కాకుండా 2 years నుంచి వాళ్ళు ఇదే కాలయాపన చేస్తారు. గతంలో ఫార్ములా ఈ రేస్ అన్నారు, అప్పుడు కూడా అరెస్ట్ అవుతున్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ పేరు మీద తిప్పడం జరిగింది. కాళేశ్వరం అన్నారు, అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నారు అని చెప్పేసి మాట్లాడి అక్కడ టైంపాస్ చేస్తూ తిప్పడం జరిగింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంట. ఆ ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కాదు, వాళ్ళు ఆల్మోస్ట్ Day 1 నుంచి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో అల్టిమేట్గా వాళ్ళ ఫోకస్ వాళ్ళ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలా, ఆ ఇబ్బంది పెట్టి అంటే వాళ్ళు చేసే పనులని కప్పిపించుకోవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాన్ని గెలవడానికి ఈ చిల్లర ప్రయత్నం. గతంలో కూడా ఈ ఫార్ములా రేస్ చేసేటప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రు. అదొక అట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టు మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ నడిపించాలని ప్రయత్నం చేస్తారు. ప్రజలు కన్ఫ్యూజ్ కారు, ఎందుకంటే క్లారిటీగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రజలు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అదే మాట చెప్పారు. అంటే మొత్తానికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్? మీరు అధికారంలో అనుకుంటారా వాళ్ళు, లేకపోతే వాళ్ళు ప్రతిపక్షంలో అనుకుంటారా? ఎట్లా చెప్పొచ్చు దీన్ని? అదే ఉండొచ్చు మరి ఆలోచన. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే వారు ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు చాలా సందర్భాలలో. కొన్ని సందర్భాలలో నేను ముఖ్యమంత్రిని పోయి నాకు గౌరవం ఇవ్వనని అడుక్కునే సందర్భాలు ఉన్నాయి కొన్ని బహిరంగంగా వేదికలలో. అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ఆయన పేర్లు మర్చిపోయారు. సో అట్లా ఈయన ఏదో చేయాలన్న ఆతృతతో, ఏదో టెన్షన్తో, డెస్పరేట్లో ఏదేదో చిల్లర పనులు చేసుకుంటే ఇట్లా చేస్తున్నారు. అండ్ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే ద స్ట్రాంగెస్ట్ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ఏ కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. నిరంతరం వాళ్ళు చేసే ఏ పనులకైనా మేము అడ్డుపడుతున్నాం. అంటే ఏ పని అంటే చిల్లర పనులు, అంటే ప్రజలకి మంచి చేసే పనులు ఎక్కడ కూడా వీరు చేయట్లేదు. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినారు, హైడ్రా మేము అది చేస్తాం ఇది చేస్తాం చెప్పడంలో గొప్పలు ఉన్నాయి, కానీ చేయడంలో ఏముంది రియాలిటీ? చాలామంది పేద ప్రజలను అన్యాయంగా రోడ్డు మీదకి తీసుకొస్తారు, దాన్ని వ్యతిరేకించినాం. అట్లా కొన్ని అంశాలు ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఒక మంత్రుల మధ్యలో గొడవలు అయినప్పుడు ఒక స్కామ్ బయటకు వచ్చింది. ఆ స్కామ్ని హరీష్ రావు గారు ఎక్స్పోజ్ చేసిన తర్వాత వారికి సిట్ పేరుతో నోటీస్ వచ్చింది. దాని తర్వాత హరీష్ రావు, కేటీఆర్ గారు సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనగానే వారికి నోటీస్ ఇచ్చారు. మరి ఈ నోటీస్ అప్పుడే ఇవ్వచ్చు కదా. నువ్వు Day 1 నుంచి మంత్రుల ఫోను, నా ఫోను, సెలబ్రిటీల ఫోను కేటీఆర్ఏ ఏమంటారు ట్యాప్ చేసిన మరి ఈరోజు ఎందుకు ఇస్తున్నావు ఆ నోటీసు? అదేదో అప్పుడే వేయచ్చు కదా. కోర్టుకి వెళ్తే కూడా కోర్టు కూడా చాలా సందర్భాలలో దీంట్లో వీళ్ళ ప్రమేయం ఏం లేదు, మీరు దీన్ని అన్నెసెసరీగా చేస్తున్నారు, దీంట్లో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ పిలవద్దని ఆర్డర్స్ ఇచ్చినా కూడా దాన్ని పక్కకు పెట్టండి. ఎందుకంటే వీళ్ళ కోర్టుల మీద అంత ఇది లేదు, గౌరవం లేదు. ఎందుకంటే హైడ్రా వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో కోర్టు వీళ్ళకి ఇది చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఇష్టారీతంగా వాళ్ళకు ఏది చేసి చేసుకుంటా పోతున్నారు. సో ప్రతిపక్షంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ప్రజలలో తిరగకుండా ప్రయత్నమే చేస్తున్నారు. కానీ వారు ఎంత చేసినా ఏం చేసినా కూడా ఇది ఎట్లుందనంటే రేవంత్ రెడ్డి గారు ఆకాశం మీద ఉమ్మేసినట్టుంది. ఇప్పుడు పైన ఉమ్ముదే ఆయన ముఖం మీదే పడుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నువ్వు ఏం చేసినా కూడా అల్టిమేట్గా అది ఉల్టా నీకే తగులుతా తప్ప మాకైతే ఏం కాదు. అదే ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరగకపోతే మరి ఎందుకు వీళ్ళు విచారణకు ఎందుకు పిలుస్తున్నట్టు? ఎందుకు మీ మీదనే కావాలని చెప్పేసి మొన్న హరీష్ రావు, ఇప్పుడు మళ్ళీ కేటీఆర్, అంటే నిజంగానే జరిగి ఉండొచ్చా?
ఒక రకంగా చెప్పాలంటే తీర్పు వచ్చింది, మళ్ళీ ఎందుకు కావాలని చేస్తున్నారు అంటే మున్సిపల్ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకున్నా ఇదంతా క్లియర్ గా అదే ఎజెండా. మున్సిపల్ ఎలక్షన్ లో వాళ్ళు గెలవాలని, ఎందుకంటే రీసెంట్ లో సర్పంచ్ ఎలక్షన్ లో చూసారు రిజల్ట్ ఏ లెక్క ప్రకారం వచ్చింది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ గుర్తులు లేకుండానే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అవుట్ రైట్ గా వాళ్ళు గెలుస్తారు. కానీ ఇంత ఏమంటారు కోట్లతో జరిగిన ఎలక్షన్ అది. యాక్చువల్గా సర్పంచ్లకు అట్లా జరగదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు గెలవడానికి, ప్లస్ పోలీసులను పెట్టుకొని డబ్బులు పెట్టుకొని అధికార దాహంతో ఇష్టారీతిగా చాలా మంది సర్పంచ్లను ఇబ్బంది పెట్టినా కూడా అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది క్యాండిడేట్స్ గెలవడం జరిగింది, ఒక 40-45% పైగా. అండ్ వీళ్ళకి ఒక 60 లోపలనే అది కూడా తగ్గింది. ఇక యాక్చువల్గా అయితే గతంలో మీరు చూడండి సర్పంచ్ ఎలక్షన్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 90% పైగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడు అట్లా లేదు, ట్రెండ్ చేంజ్ అయింది. సో మళ్ళీ రిజల్ట్ ఈ మున్సిపల్ ఎలక్షన్లో వస్తాయి, కార్పొరేషన్ ఎలక్షన్లో వస్తా అన్న భయంతో ఆ ఎలక్షన్లు మళ్ళీ తారుమారు అయితే ఆయన సీట్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన ఓన్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద ప్రాపగాండా చేస్తున్నాడు. ఎందుకంటే నేనే మంచోడిని, మిగతాలో అందరు గలీజోళ్ళు అని చెప్పేసి మీడియా ముఖంగా కొన్ని లీక్లు ఇచ్చి వాళ్ళ పేరు ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక ఏం చేసినా కూడా అల్టిమేట్గా మేము ప్రశ్నిస్తాం, ప్రజలలో ఉంటాం, ఖచ్చితంగా మనని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తాము. గ్రౌండ్ లో పార్టీ ఉందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ లేదు, వాళ్ళ పని అయిపోయింది, మాకు భయపడుతున్నారు, వాళ్ళకి గద్దలు గులుస్తాం అని చెప్పేసి కూడా వాళ్ళు బలంగా చెప్తున్నటువంటి మాట. మరి ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా వాళ్ళ బెదిరింపులకు భయపడే అవకాశం ఉందా? భయపడుతున్నట్టే ఉన్నది. ఇప్పుడు ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగినారు, ఇది రెండు కలిపి మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అని అంటే ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ డెఫినెట్గా ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. అది వ్యక్తుల ఫోన్లో ట్యాప్ చేయరు. ఏదైనా సెన్సిటివ్ అంశం కానివ్వండి, ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి అని పోలీస్ శాఖకి ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని చేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వారికి లా అండ్ ఆర్డర్ గురించి పూర్తి అవగాహన ఉండదు, కేవలం ఆ చైర్లో కూర్చున్నారు. కానీ లా అండ్ ఆర్డర్ అవగాహన ఎవరికి ఉంటారు? అధికారులకు ఉంటుంది. డీజీపీ గారికో సిపి గారికో అందరికి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు పోయి మేము పలానా దగ్గర ఈ ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పేసి కొన్ని చెప్తే, సో లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏం ప్రొసీజర్ ఉంటారో అది ఫాలో అవ్వండి అని చెప్పేసి ఏ హోమ్ మినిస్టర్ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా చెప్తారు. సో గతంలో కూడా గదే జరిగింది. సో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒక పర్సనల్ ఫోన్ ట్యాప్ చేయాలి, దాంతో మనకు పొలిటికల్గా ఏమైనా అవుతుంది అని చెప్పేసి అట్లాంటి చిల్లర వేషాలు కేసీఆర్ గారు ఎప్పుడు వేయరు. అండ్ మా ప్రభుత్వంలో అట్లాంటిది ఎప్పుడూ జరగలేదు. నిజంగా జరిగింది అని అంటే 2 years నుంచి మీరు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, మరి ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా బయట ఎందుకు అధికారికంగా మీరు రిలీజ్ చేయలేకపోతున్నారు? అధికారులు ఇప్పుడు చాలామంది అధికారులను ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎవరైతే ఫోన్ ట్యాప్ చేసారో అధికారులను చేశారు. మరి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏదో ఒకటి బయటకు వస్తుంది కదా, మరి ఎందుకు రాలేదు? ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మీకు కంప్లైంట్లు ఇచ్చారు, మరి ఆ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా, పలానా ఫోన్ ట్యాపింగ్ అయిందని. మరి అదెందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు? సో ఆధారాలు లేని ఆరోపణలను మాత్రమే చేస్తున్నారు తప్ప దీంట్లో ఎటువంటి జరగలేదు, జరగదు కూడా. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదు కదా, ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, మరి ఇప్పుడు చెప్తారా అధికారులు ఎట్లా ఫోన్ ట్యాప్ జరుగుతుందని? చాలామంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నా ఫోన్ హ్యాక్ అయింది, మా ఫోన్లో వివరాలు బయటికి పోతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఎట్లా హ్యాక్ అవుతుంది అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు సజ్జనార్ గారు చాలా వి రెస్పెక్ట్ హిమ్, ఆయనను చూస్తే మాకు ఒక బూస్ బంప్స్ వస్తాయి. ఒక అంత మంచి ఆఫీసర్, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక ఏమంటారో పార్షాలిటీ లేకుండా పనిచేసిండు, ఈ పార్టీ ఆ పార్టీ అని పనిచేయలేదు ఆయన. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ ఇది చేసింది. కానీ ఇక్కడ అట్లా కనిపించట్లేదు. రాష్ట్రంలో పోలీస్ శాఖ ఎక్కడ పనిచేస్తున్నా అంటే తెలంగాణ భవన్ చుట్టూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటి చుట్టూ మమ్మల్ని కాపలా కాయడానికే ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి ఏదైతే అన్యాయం జరుగుతుందో, సెక్యూరిటీ లోపం ఉందో దాని గురించి అయితే పనిచేయట్లేదు. అదే క్లియర్గా కనిపిస్తుంది. ఫైనల్కి వచ్చాను, క్లియర్గా చెప్పండి. సికింద్రాబాద్ని మీరు జిల్లా చేయాలన్న దాంట్లో మీ పాత్ర ఉన్నదా? అందులో మొన్న తిరిగినారు. సో తలసాని శ్రీనివాస్ గారు, మీరు చాలామంది కూడా ధర్నా కూడా చేయడం జరిగింది. 10 సంవత్సరాలలో మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు చేయని మాట సడన్గా ఎందుకు ఇప్పుడే గుర్తొచ్చింది? అంటే మీరు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నమా?
లేకపోతే మీ వ్యక్తిగతంగా పార్టీని బలోపేతం చేయడం కోసమే పార్టీ మొత్తం అయిపోతుందనే క్రమంలో మీరెందుకు కావాలని చెప్పి ఈ టార్గెట్ పెట్టుకున్నారు? ఇది క్లియర్గా చెప్పాలి. మీరు ఒకటి చూడండి, గతంలో ఈ మున్సిపాలిటీలని డివైడ్ చేస్తామనేది అంశం బయటికి రాలేదు. చేస్తారేమో, చేసినప్పుడు అది ఎట్లా చేయాలి ఏంటిది అనేది గతంలో కూడా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంసీఎస్గా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ కలిపింది. అప్పుడు మేమేమి ఇష్యూస్ చేయలేదు, మేము దాన్ని యాక్సెప్ట్ చేసినాం. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పాన్షన్ అవుతుంది, ప్రజలకి మంచిగా అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ అవుతాయి కాబట్టి మంచి జరుగుతుందని మేము యాక్సెప్ట్ చేసినాం. ఇప్పుడు కూడా డిలిమిటేషన్ చేయండి, 300 చేసిరు, 150 నుంచి 300 చేసిరు. దాంతో 3 కార్పొరేషన్లు అన్నారు. మూడు కార్పొరేషన్లు అన్నప్పుడు మేము ఆల్మోస్ట్ ఆల్ మా సికింద్రాబాద్కి సంబంధించి కొంతమంది నాయకులు ఒక లష్కర్ అనేది ఏర్పాటు చేసుకొని 1.5 year నుంచి ఒకవేళ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మాకు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని డిమాండ్ పెట్టినారు. డిమాండ్లో ఉన్న ప్రతిపాదనను కన్సిడర్ చేయకుండా మీరు మల్కాజ్గిరిని ఎట్లా తీసుకొస్తారు? మేము ఇప్పుడు మల్కాజ్గిరి పెట్టమని ఎవరైతే డిమాండ్ చేయలే కదా, అది మీ ఓన్ డెసిషన్ కదా. మీరు కూడా ఏమన్నారు, మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజల కన్సర్న్ తీసుకుంటాం, ప్రతిపక్షాలతో మాట్లాడతాం, అందరినీ కూర్చోబెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాం అన్నారు. మరి మా నిర్ణయం ఇది కదా, ప్రజలందరూ కోరుకుంటున్నారు. సికింద్రాబాద్కి ఒక హిస్టరీ ఉంది, 200 పైగా ఉన్న చరిత్రని చెరపద్దు. ఎందుకంటే మీరు చూడండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి అని అంటే మేము సికింద్రాబాద్ అంటే, సికింద్రాబాద్ ఎక్కడ అంటే స్టేషన్ అనగానే అందరు గుర్తుపడతారు. ఇప్పుడు మల్కాజ్గిరిలో కలిపారు అనుకోండి, రేపు అది మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఆయన మాకు డీలిమిటేషన్ చేసే టైంలో మీకున్న అబ్జెక్షన్స్, సజెషన్స్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని అన్నారు. ఒకరోజు కౌన్సిల్ పెట్టినారు, 1000కి పైగా వాళ్ళకి అప్లికేషన్స్ వచ్చినాయి. మరి ఒక్కటి కూడా ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఒక్క ప్రతిపాదన కూడా క్లియర్గా ఎందుకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు? టైంపాస్కి మాత్రమేనా? అంటే వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు, కానీ ప్రజల కన్సర్న్ తీసుకోవట్లేదు. సో అందుకనే మా సికింద్రాబాద్ చరిత్రని ఎక్కడ కాలదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్న భయంతో మేము ఆ నిర్ణయానికి తీసుకోవడం జరిగింది. ఒక కార్పొరేషన్ ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న డిస్కషనే బయటికి రాలేదు. చేస్తా ఉండొచ్చు, కేటీఆర్ గారు కూడా మున్సిపల్ ఏదైనా ఫ్యూచర్లో చేద్దామని అనుకుని ఉండొచ్చు, కానీ అది బయటికి రాలేదు. కానీ ఇది బయటికి వచ్చింది. వచ్చిన తర్వాత మీరు ఏం చెప్పినారు? అందరు కన్సర్న్ తీసుకుంటాను అన్నారు. మరి ఎవరు కన్సర్న్ తీసుకున్నారు? ఏ పొలిటికల్ పార్టీలను కూర్చోబెట్టుకున్నారు? ఏ ప్రజల మద్దతు తీసుకున్నారు? ఇప్పుడు చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఒక అడ్మినిస్ట్రేషన్కి అలవాటు పడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సడన్గా వాళ్ళు అక్కడ పోవాలి ఇక్కడ పోవాలంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇవన్నీ చేస్తే కూర్చొని మీడియా పరంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు అందరికీ చెప్తూ, లేదంటే అధికారులైనా చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ చాలా సైలెంట్గా డీలిమిటేషన్ 1 వీక్లో ఎట్లా డీలిమిటేషన్ చేస్తారండి? ఏ పారామీటర్స్ ప్రకారం చేసిండ్రు? ఏ లెక్క ప్రకారం చేసిరంటే సమాధానం ఉండదు. పాపులేషన్ వైజా అంటే సమాధానం ఉండదు. బార్డర్ వైజ్ తీసుకుంటే మరి ఒక నియోజకవర్గం డిస్టర్బ్ అయిపోతుంది. ఒక నియోజకవర్గంలో ఒకళ్ళే ఎమ్మెల్యే ఉండాలా, మరి 3-4 ఎమ్మెల్యేలు వస్తారు, మరి అదేంటి అని ఇవన్నీ ప్రశ్నలకు ఇప్పటిదాకా కమిషనర్ గారు మాకు సమాధానం చెప్పాలి. వారు కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు అడిగిన ప్రతి ఒక్క సమాధానంకి మేము ఖచ్చితంగా రిటర్న్గా మీకు రిప్లై ఇస్తామన్నారు. ఇప్పటికీ 1 month అవుతుంది, ఇప్పటిదాకా వాళ్ళు ఒక్క సమాధానం కూడా మాకు రాలేదు. కానీ డిలిమిటేషన్ అయిపోయింది, కొత్త కార్పొరేషన్లు కూడా ఏర్పాటు జరుగుతాయని మాట్లాడుతున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ని తీసుకుపోయి మల్కాజ్గిరిలో కలుపుతా అంటే మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? ఎందుకైనా ఎంపీగా అక్కడ చేసిండు కాబట్టి రాచకొండ పేరు రాచరికంగా ఉందని చెప్పేసి తీసేసినానంటే, మరి సికింద్రాబాద్ పేరు ఎక్కడ కూడా రాచరికంలాగా లేదు కదా. అది మనకు ఒక హిస్టరీ, అక్కడ ఎన్నో హిస్టారికల్ సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయి. గతంలో లష్కర్ బోనాలు అవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు మల్కాజ్గిరి కార్పొరేషన్లో జరిగితే మీరు బాండ్ ఏమైనా రాసిస్తారా? ఒక జీవో రిలీజ్ చేస్తారా? మల్కాజ్గిరి కార్పొరేషన్లో కలిపిన సికింద్రాబాద్ అస్తిత్వం అనేది పోదు, దాని పేర్లు ఇంకెక్కడ కూడా మార్చమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక జీవో రిలీజ్ చేయమనండి. అప్పుడు మేమేమైనా ఆలోచిస్తాం. అంటే ఏది చెప్పకుండా ఇష్టారీతంగా వాళ్ళు ప్రవర్తిస్తే ఖచ్చితంగా మేము ఆ డిమాండ్కి పోవాలని చెప్పి చెప్తున్నాం. కార్పొరేషన్లు ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో అసలు ఇప్పుడు దాకా ఎవరు కూడా లేరు, దాన్ని ఫ్యూచర్లో కార్పొరేషన్ చేస్తాను అంటున్నాం. మరి ఉన్న ఓల్డ్ సిటీ టైపు సికింద్రాబాద్ని కార్పొరేషన్ చేయొచ్చు కదా. ట్విన్ సిటీస్, ఇప్పుడు ట్విన్ సిటీస్ అంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్. మరి హైదరాబాద్ని డిస్టర్బ్ చేయట్లేదు అన్నప్పుడు మరి సికింద్రాబాద్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? మల్కాజ్గిరిలో ఎందుకు కలుపుతున్నావు? మల్కాజ్గిరి కార్పొరేషన్ చేయాలంటే చేసుకో, సికింద్రాబాద్ ఒక కార్పొరేషన్ చేయి. ఇంకా కూడా మీకు ఈజీగా అడ్మినిస్ట్రేషన్ నువ్వు ఈజీ చేయాలని చూస్తున్నావు కదా, ఇది ఒక ప్రతిపాదన తీసుకో. అప్పుడు ప్రజలు సంతోషపడతారు, నీకు కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈజీగా అవుతుంది. సో ఈజీగా చేయాల్సిన పని ఎందుకు కాంప్లికేట్ చేస్తావు? ఒక పాయింట్ ఏంటంటే చివరిగా ముగిద్దాం,
మీరు వాళ్ళ మీ మీద కాకుండా ప్రజల పరిపాలన కోసం పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి జనాల అభిప్రాయం. దానికి ఏం చెప్తారు? డెఫినెట్గా ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజల గురించే పనిచేయాలి. పేర్లు మారిస్తే ప్రజల బతుకులు ఏమైనా మారుస్తాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏం చేసారో ఒక్కసారి చెప్పండి. టీఎస్ని టీజీ చేసిండ్రు, తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా అంటే పేదరికంగా చూపించే ప్రయత్నం చేసిండ్రు, అన్నపూర్ణ అన్న క్యాంటీన్ని ఇంద్రమ్మ క్యాంటీన్ చేసిండ్రు, ప్లస్ డిస్టిక్లన్నీ ఇప్పుడు మళ్ళీ మారుస్తా అంటున్నారు, కార్పొరేషన్ ఉన్న 150 డివిజన్ని 300 చేసిండ్రు. సో ఇట్లా ఇవన్నీ చేసుకుంటా పోయిండ్రు తప్ప ఆయన ఇస్తా అన్న 6 గ్యారంటీలో పూర్తిగా అమలు చేసిన గ్యారంటీ ఏదైనా ఒకటి చూపించండి. ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేసిండు, ఫ్రీ బస్తో మహిళలకి అన్నీ అయిపోతాయా? ఉట్టి ఒక ఫ్రీ బస్సు నువ్వు 10 రూపాయలు తక్కువ మహిళలకు తీసుకొని వాళ్ళ హస్బెండ్ దగ్గర 20-30 రూపాయలు తీసుకుంటున్నావు, ప్లస్ బస్ పాస్ ఛార్జీలు పెంచుతున్నావు. మరి ఇవన్నీ పేద ప్రజల మీద బర్డెనే కదా. ప్లస్ మోర్ ఓవర్ ఒక ఫ్రీ బస్ ఒక్కటే లేదు కదా, దానికి సంబంధించిన చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే మహిళలు పొద్దున్నుంచి రాత్రి దాకా బస్ స్టాప్లలో నుంచోవాలంటే ఎండకో వానకో దరుస్తారు. మరి అవి చేయొచ్చు కదా, అవి ఏం చేయవు. 2500 కోటీశ్వరులు ఉన్నా కదా. కోటీశ్వరులు అంటే అఫ్కోర్స్ ఏ మహిళలను కూడా ₹1 కోటి ఇచ్చి కోటీశ్వరులను చేసినట్టు కాదు. వాళ్ళు సెల్ఫ్గా గ్రో అవ్వడానికి చేయాల్సిన చర్యలు. 2500 అన్నావు, ఎక్కడిచ్చినావు ఇప్పటిదాకా? 2 ఏళ్ళు అయిపోయింది కదా. సరే ఒకవేళ నువ్వు రేపు ఎలక్షన్లు వస్తున్నాయని ఇస్తా అని పెట్టుకున్నా ఉట్టి ఆ మంత్కే ఇస్తావా? ఈ 2 ఇయర్స్ నుంచి లెక్క చేసి మొత్తం కలిపి ఇస్తావా? అది కూడా చెప్పాలా? తులం బంగారం అన్నావు, మహిళల స్కూటీ అన్నావు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అన్నావు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో అంశాలు ఉన్నాయి. 200 యూనిట్లు ఫ్రీ అన్నప్పుడు ఎంతమందికి వస్తుంది 200 యూనిట్లు? ఇప్పుడు చిన్న గుడిసెలా ఉన్న చిన్న ఒక 30 గజాల ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ఏదో ఉంటుంది. 200 యూనిట్లు ఏడగలుగుతాయి? కాలే. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్లే తప్ప వాస్తవానికి ప్రజలకి మంచి చేయాలా, ఒక విజన్ ఉండాలా, ఒక ఆలోచనతోనో పోవాలన్న ఇంటెన్షన్ అయితే రేవంత్ రెడ్డి గారికి లేదు. 2 ఇయర్స్ నుంచి మీరు చూసుకుంటా పోతే డైవర్షన్ పాలిటిక్సే జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళని ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టి మా గొంతులు నొక్కే ప్రయత్నం. కమాండ్ కంట్రోల్ వేస్ట్ అంటాడు, సెక్రటేరియట్ వేస్ట్ అంటాడు, మరి పరిపాలన మాత్రం ఆడి నుంచే చేస్తాడు. అంటే ఇప్పుడు నీవు వేస్ట్ అన్న బిల్డింగ్లు కూలగొట్టి మళ్ళా కట్టు, నీకు అంత దమ్ము ఉంటే. అంటే ఇప్పుడు అంటున్నారు కదా పేర్లు మన హైదరాబాద్ పేరు మార్చు, నీకు దమ్ము ఉంటే. సో ఇవన్నీ దమ్ము లేని పనులన్నీ చేసుకుంటా అదే పీకుడు మాటలు మాట్లాడడం అంటే ఇవే రేవంత్ రెడ్డి గారు. అంటే ఇలా ఫైనల్ ఏంటంటే ఈ బూతుల మాటలతోనే ప్రజలకు అంటే కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తారా మీరు ఇక అంటే దాన్ని బంద్ చేయరా? ఆ మాటలు బంద్ చేయరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక స్థాయిలో కూర్చున్నారు. వి డెఫినెట్లీ హార్ట్ఫుల్లీ రేవంత్ రెడ్డి గారు కాకపోయినా చేరికి రెస్పెక్ట్ ఇవ్వాలనే ఆలోచన మాకు ఉంది. డెఫినెట్గా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇట్లా ఇద్దామని పోతున్నాం, ఆయన నోటితోనే ఆయన ఖరాబ్ చేసుకుంటున్నాం. మీరు చూసారు చాలా సందర్భాలు, చాలా వేదికలు చూసిండ్రు. ఆయన ఏ మీటింగ్లలోకి పోతే ఆయన గుర్తుకొచ్చేది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఒక స్కూల్ పిల్లల ప్రోగ్రామ్ పోతాడు, అక్కడ పోయి మాట్లాడాల్సిన అంశం ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి, స్కిల్స్ గురించి మాట్లాడాలా, లేదంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏం కావాలా, వారికి ఎట్లా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని ఆ రకంగా మాట్లాడాలి. వాళ్ళు అక్కడ పోయి ఏం మాట్లాడినరు? కేసీఆర్ గారు చచ్చిపోవాలా, బాత్రూంలో పడాలా, ఉరి తీయాలా, ఇట్లాంటి మాటలు పిల్లల ముందు మాట్లాడతారు. ఏం మెసేజ్ ఇస్తున్నారు? దీనికి స్టార్ట్ పెట్టింది ఎవరు? మీరు చూసుకోండి, చాలా సందర్భాలలో కేసీఆర్ గారు కూడా బూతులు తిట్టినాను. ఆయన మాట్లాడితే ఏమంటారు ఒక సామెత రూపంలో వాళ్ళు ఏదైనా మెసేజ్ కన్వే చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇట్లా ఈయనలాగా ఇదేంది పేగులు తీస్తా, గోటీలు ఆడుకుంటా, మెడలు వేసుకుంటా, దొంగ పెట్టుకున్న కత్తర్లు పెట్టుకున్న అంటే చాలా చిల్లర మాటలు మాట్లాడారు. మీరు చూసుకోవచ్చు, మీ మీడియా ఛానల్లోనే చూపించడం జరిగింది. అది స్టార్ట్ పెట్టింది రేవంత్ రెడ్డి గారే. అంటే ఇంకా కూడా ఆయన ప్రతిపక్షంగా ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు, ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేస్తలేరు. అట్లా ఎందుకండి మొన్న కేసీఆర్ గారు వచ్చిండ్రు, ప్రెస్ మీట్ పెట్టారు, ఎక్కడైనా రేవంత్ రెడ్డి గారు పేరు తీసిండ్రా? కేవలం ప్రభుత్వం చేసే తప్పులను ఎండగడుతూ ఖచ్చితంగా ప్రజల జోలికి వస్తే మేము వారిని ఊరుకోము, ఖచ్చితంగా ఇది వేస్తాం, ప్రశ్నిస్తామన్నారు. ఎక్కడైనా చిల్లర మాట మాట్లాడిన, ఏదైనా బూతు మాట మాట్లాడినా అదే రకంగా హుందాతనంగా మెయింటైన్ చేయమని డెఫినెట్గా ఆయన చేరిక గౌరవం దొరకదా? మేము కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు కూడా మాకు మాట్లాడాలని లేదు. ఈ మాటలన్నీ కూడా ఆయననే అనిపిస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో డెఫినెట్గా అందరు కంట్రోల్ అవుతారు.